శిక్షర్థం ధర్మ విరోధైన సమస్త అభిష్ట ఫల శిక్షర్థం శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ కటాక్ష శిక్షర్థం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ప్రసాద ద్వారా యజమానస్య సంపూర్ణ ఆరోగ్య ఉచ్ఛర్థం యజమానస్య సంపత్తో అన్యన్యామి ఉచ్ఛర్థం గ్రహ కటాక్ష శిక్షర్థం గ్రామదేవత గృహదేవత ఇష్టదేవత అనుగ్రహ కటాక్ష శిక్షర్థం ఓం ఆదిత్యాయ మహా ఆదిత్యాది నవగ్రహ ఆదిదేవత ప్రత్యేక దేవత ఉంగరవేలు ఆ పంచపాత్రలో ఉంగరవేలు స్వామి ధనం కలిసి ఆరాధన కలిసే దాని పశువు రాసి 3 బొట్లు పెట్టుతుంది 2 అక్షంతలు అంగేదయిత కలిసాము సమాసత అతరతో గాయత్రి రాజ్య స్కందో గణతంజ యజ్ఞ కావేరే జలేసు సన్నిధంగర ఆయాంతో సిద్ధి వినాయక స్వామి నమ శ్రీ మహాగణాధిపతి నమ తేజస్యమను దివ్యా చంద్రం సమర్పయామి చంద్రాంధ్రప్రదాన్ని గోప్యామి అక్షంతలు తీసుకొని అక్షరాంగాలు అనిపిదేమయ దత్తవైనారాజు సిద్ధి వినాయక స్వామి నమ అలంకారంగా అక్షరాన్ని గోప్యామి మళ్ళీ అక్షంతలు తీసుకోండి మళ్ళీ కాదు ఏకదంతాయ మహాభం కపిలాయ మహాభం గరుకాయ మహాభం లంబోదరాయ మహాభం వెకిలాయ మహాభం వెకిలాజాయ మహాభం ఓం గణాధ్యక్షాయ మహాభం అలా ఎదురుపెట్టే గణాధ్యక్షాయ మహాభం బాలసుందరాయ మహాభం అగర్భోగ అక్కడి చాలా చూపించండి గోపాగ్రాభయాన్ని సాక్షాదేశం సాధ్యం యొక్క వైనాగోచనం రేమా మంగళ గృహాల మంగళ భక్త దీపం రైతాన్ని దేవాయ పరమాత్మ తాయి దివ్యాద్వోత్తర అక్షరార్థం అలా చేయించేటట్టు అక్షరార్థం ఓం రాష్ట్రం గమనాథం రాయతో ధానాతో మరాఠ మధ్యమధ్యంలో అలా దేవుడు శ్రీ మహాగణాధిపతి క్షమార్పణ క్షమార్పణ నమస్కారం గొప్పయామి 2 అక్షరాలు తీసుకొని బాబు మీరు ఎక్కడ పెట్టండి అలాగా పెట్టేస్తే పశువు గణపతి నవరత్న 3 ఏళ్ళకి వచ్చిన అక్షరాలు తీసుకోండి నవరత్న వాసనార్థం అనిదా అక్షరాలు సమర్పయామి పాదయో పుష్పంలో నీళ్ళు ఇద్దరు కూడా ఇంకో పుష్పం వేసుకోండి ఉన్నాయి కదా గంగా జలపరమిశ్వరాస్వామి గంగా జలస్వామి శ్రీవాసిద్ధివినాయకస్వామి దివ్య చంద్రం గోప్యామి పుష్పం తీసుకొని శ్రీ సిద్ధి వినాయకస్వామి పుష్పమాలికాంతం పుష్పంతో వర్తయామి మళ్ళీ పుష్పం పెట్టండి ఆ సిద్ధి వినాయక స్వామి ఆభరణాంతం పద్మలో గురువం పూజామే మిత్రరాజాయ ధనం పూజామే ఓం మగవాహనాయ గురుం పూజామే ఓం జరంభాయ కంఠం పూజామే ఓం కామాసురే రామం పూజామే లంబోదరాయ గురుం పూజామే ఓం గౌరీసుతాయ స్తన్ పూజామే ఓం గణనాథాయ నాగం పూజామే ఓం పాదాస్తాయ వస్త్ర పూజామే గణేశ్వర పూజామే ఓం స్వరకంఠాయ కంఠం పూజామే స్కందకర్జామ స్కంద పూజామే ఓం గణభక్తకాయ వస్త్ర పూజామే వస్త్ర పూజామే ఓం సర్వకర్ణాయ రాజభద్ర పూజా ఓం సరభూజిరాయ గంగే పత్ర పూజామే ఓం విభక్తిర్మ శ్రీపత్ర పూజామే ఓం వినాయకాయ అశ్వత్థామ పత్ర పూజామే ఓం సర్వదేవితాయ అగ్రపత్ర పూజామే ఓం కపిలాయ అర్ఘపత్ర పూజామే ఓం గమ అర్ఘురవే నమః ధూతపత్ర పూజామే ఓం సర్వసిద్ధప్రదాయ నమః కపిలే పత్ర పూజామే ఓం గణేశ్వరాయ నమః శ్రీపత్రం పూజయామి శ్రీపతే శ్రీయాలిదాయ కులప్రీత్యాయ జటిలాయ कलमे कलमाशनाय मो चंद्रगुणमलाय मो कांताय मो बाबरज्ञान मो समाहिताय मो आश्रयकराय मो सौम्याय मो भक्तवादिकाय मो जयंताय महाब्रह्म शांताय मो कैलासोदाय मो सच्चिदानंदकाय मो ज्ञानाय मो दहेताय मो नंदाय मो ब्राह्मणजाय मो यावावरिताय मो भरुस्तुदबाय मो श्रीकंठाय मो विजय रामात्र विजय मो नागा यज्ञोपेताय मो सोलकंठाय मो भयंकरताय ओम श्री संतान गणपति स्वामिये नमः श्री संतान गणपति स्वामी वारी 31వ వార్షికోత్సవములు 19వ వార్డు రామచంద్రరావుపేట వెంకటరామ థియేటర్ రోడ్లో
వెలిచి ఉన్న శ్రీ సంతాన గణపతి స్వామివారి మహోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి ఈ 9 రోజులు కూడా స్వామివారికి ఉదయం దంపతులచే నిత్య పూజా కార్యక్రమము, అనంతరం స్వామివారి ఏ అయితే దేవాలయాల్లో మాడవీధుల్లో దేవదేవతలు ఎలాగైతే ఊరేంపుగా సేవ జరుగుతుందో సంతాన గణపతి స్వామివారికి మరి ఆలయానికి ఆనుకున్నటువంటి రోడ్ల మీద మాడవీధుల్లో స్వామివారు ప్రతిరోజు కూడా నిత్య పూజలో పాల్గొన్నటువంటి దంపతులచే స్వామివారు ఊరేంపుగా వెళ్ళి స్వామివారి ఆశీస్సులు ఆ దంపతులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఊరేంపు కార్యక్రమాల్లో 50 మంది భక్తులు కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందడం జరుగుతుంది. అలాగే శ్రీ సంతాన గణపతి స్వామివారు కోరికలు తీర్చే సంతాన గణపతి స్వామివారిగా ప్రసిద్ధి చెందుతున్నారు. మరి భక్తులందరూ కూడా గమనించి ప్రతిరోజు కూడా స్వామివారి దర్శనాలు చేసుకోవడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. మరి 3వ తారీఖు రేపు ఉదయం సుమారు 7 నుంచి 8 వేల వరకు స్వామివారి ఆలయ సన్నిధిలో అన్న సమారాధన కార్యక్రమం స్వామివారి ఆశీస్సులతో కమిటీ వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి యొక్క 7,000 నుంచి 8,000 మందికి ఈ భోజన కార్యక్రమాలకి 50 మంది భక్తులందరి సహకారంతో స్వామివారి ఆశీస్సులతో జరుగుతుంది. సుమారుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ప్రారంభమై 20వ సంవత్సరం ఇది. మరి భక్తులందరి సహకారం కూడా మాకు ఈ రకంగా కలవడం ఆనందకరమైన విషయం ఆ కమిటీ వారికి. మరి 50 మంది భక్తులందరూ కూడా రేపు జరగబోయే ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమం జరిగే సమయంలో స్వామివారి యొక్క దివ్య ప్రసాదం లడ్డూ వేలం వేయడం జరుగుతుంది. మరి యొక్క ఆ ప్రసాదాన్ని కూడా మీ సొంతం చేసుకొని స్వామివారి కృపా కటాక్షంలో పొందవలసిందిగా కోరుచున్నాము. శనివారం 6వ తారీఖు స్వామివారి ఊరేగింపు ఉంటుంది. ఆ రోజు కూడా స్వామివారికి పళ్ళు పలహారములు ఇచ్చి స్వామివారి కృపా కటాక్షంలో పొంది స్వామివారి ఆశీస్సులు పొంది భక్తులందరూ కూడా ఆ యొక్క ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. రేపు తప్పనిసరిగా భక్తులందరూ కూడా సుమారు ప్రత్యేకించి పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకి ఒక 300 మంది ఒకసారి కూర్చొని భోజనం చేసేలాగా ఇక్కడ కమిటీ వారు అన్ని సహకారాలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా గమనించి ప్రసాదాన్ని ఇక్కడ ఖాళీ లేకపోయినా సరే ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి మనకు సంవత్సరంలో ఒకసారి అందే ప్రసాదం ఇది. కంగారు పడకుండా తినేవాళ్ళకి కంగారు పెట్టకుండా ఆ ప్రసాదాన్ని స్వీకరించి సంతాన గణపతి స్వామివారి దివ్య ఆశీస్సులు మీ మీద ఉంచుకునేలాగా భక్తులందరూ కూడా ప్రవర్తించి కమిటీ వారికి సహకరించి ఈ యొక్క కార్యక్రమాలను దిగ్విజయంగా జరిగేటట్టు చూడవలసిందిగా కోరుచున్నాం. జై గణేష్ మహారాజ్కి, శ్రీ సంతాన గణపతి స్వామివారికి, శ్రీ సంతాన గణపతి స్వామివారికి.